ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలో కుంభవృష్టి కనీవిని ఎరుగని నష్టాన్ని మిగిల్చింది. పంటలన్నీ కొట్టుకుపోయాయి, పశువులు మృత్యువాత పడ్డాయి, ఇల్లు వాకిలి ధ్వంసమైపోయాయి, రోడ్లకు గండ్లు పడ్డాయి, జాతీయ రహదారులు సైతం నిలువునా చీలిపోయాయి. ఇంటర్నల్ రోడ్లు కంకర తేలిపోయి కనిపిస్తున్నాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా రోడ్లు కల్వర్ట్లు భయంకరంగా దెబ్బతిన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో రోడ్లన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. ఆర్ఎండ్బీకి సంబంధించి 794 ప్రాంతాల్లో 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించారు. 200కు పైగా కల్వర్టులు, కాజ్వేలు దెబ్బతిన్నాయి. 30కి పైగా ప్రాంతాల్లో రోడ్లకు గండ్లు పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 18, ఇక మిగిలిన ప్రాంతాల్లో భారీగా రోడ్లు, వంతెనలు, కల్వర్ట్లు ధ్వంసమైపోయాయి. కామారెడ్డి డివిజన్లో 50కి పైగా ప్రాంతాల్లో 65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా 27 వంతెనలు, కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. మెదక్ డివిజన్లో 30కి పైగా ప్రాంతాల్లో 50 కిలోమీటర్లకు పైగా రోడ్లు పాడైపోయాయి. 12 చోట్ల వంతెనలు, కల్వర్ట్లు పూర్తిగా పాడైపోయాయి. నిజామాబాద్ డివిజన్లో 63 ప్రాంతాల్లో, ఆదిలాబాద్లో 46 ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి డివిజన్లో చూస్తే 45 ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. తాత్కాలిక మరమ్మతులకు 50 కోట్లు, పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే కనుక 1150 కోట్లు అవసరమవుతాయని ఆర్ఎండ్బీ వర్గాలు చెబుతున్నాయి.